సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో కలుషిత ఆహారం, అపరిశుభ్ర పరిసరాల కారణంగా 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో బియ్యం, అరటి పండ్లు, రవ్వ తదితర ఆహార పదార్థాల్లో పురుగులు కనిపించినట్లు తెలుస్తోంది. అలాగే వంటగది పరిసరాలు, నీటి వినియోగం, పారిశుద్ధ్య పరిస్థితులపై కూడా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు పరిస్థితుల్ని చూస్తే తెలుస్తుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వాంతులు తదితర లక్షణాలు కనిపించడంతో వారిని చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్న చేర్యాల వైద్యాధికారులు దేవేందర్, మద్దూరు వైద్యాధికారి డాక్టర్ రజిత్ ని అడగ్గా విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని, వారి పరిస్థితి ఇప్పుడు బాగుందని తెలపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని ఇక్కడ మనకు కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ వసతి గృహం ఉంది ఇక్కడ మద్దునూరులో. అక్కడ ఫోకల్ అవుట్ బ్రేక్ ఆఫ్ వామిటింగ్స్, పెయిన్ ఆఫ్ డర్మిన్, కొంతమందికి లూజ్ స్టూల్స్ ఉన్నాయి. ఇవి జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుంచి కొంతమంది పిల్లల్ని మన దగ్గర ఉన్న చేర్యాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి డ్యూటీలో ఉన్న వైద్యాధికారి స్టాఫ్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు మనకు 19 స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. అందరు కూడా ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు. అడ్మిట్ అయిన వాళ్ళకి ఎవరికి మళ్ళీ వాంతులు, విరోచనాలు అవ్వలేదు. ఇంకొక 2 కేసులు ఇప్పుడు ఇందాక గంట క్రితం వచ్చాయి. వాళ్ళకి కూడా ఓన్లీ పెయిన్ ఆఫ్ డామిన్ ఉంది. వాళ్ళకి మద్నూరు పిహెచ్సిలో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కడుపు నొప్పి తగ్గట్లేదని మన దగ్గర వచ్చారు. కానీ వైటల్స్ కానీ వాళ్ళ లక్షణాలు కానీ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. మా దగ్గర చేర్యాల హాస్పిటల్లో వైద్యాధికారి స్టాఫ్తో ఒక టీమ్ని ఫామ్ చేశాము. ఒక సపరేట్ వార్డ్ ఇచ్చాము. వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని తగిన ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ హాస్టల్లో సోర్స్ ఆఫ్ కంటామినేషన్కి జిల్లా వైద్యాధికారులు, అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి తగిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసింది. కాబట్టి సిచ్యువేషన్ త్వరలో అక్కడి నుంచి కొత్త కేసెస్ రావు అని ఆశిస్తున్నాం. జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా హాస్టల్లో 30 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతము చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమంది మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా ఈ హాస్టల్ కట్టినప్పటి నుంచి కనీసం ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ బయటకు పోకుండా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి పరిస్థితి ఈ హాస్టల్లో ఉన్నటువంటిది ఉంది. అదేవిధంగా ఈ హాస్టళ్లకు సప్లై చేసేటువంటి ఫుడ్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని, ఫుడ్కు సంబంధించినటువంటి పదార్థాలని ఈరోజు నాణ్యమైనటువంటి అందించకుండా అసాధారణమైనటువంటి కూరగాయలను, నాణ్యత లేనటువంటి ఆహారాన్ని సప్లై చేసి ఈరోజు విద్యార్థుల అనారోగ్యానికి బాధ్యులైతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హాస్టల్లో వర్షం పడ్డ నీరు, అదేవిధంగా మురికి కాలువల నీరు స్టోరేజ్ అయ్యి దోమలు, ఈగల ద్వారా కూడా వాళ్ళకు మలేరియా, డెంగ్యూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమస్యలు ఇంకా అనేకమే ఈ హాస్టల్లో ఉన్నటువంటివి ఉన్నాయి. వీటిని పరిష్కారం చేయమని చెప్పేసి పై అధికారులకు చెప్పినప్పటికీ పక్కనే ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఎంపీడీఓ కావచ్చు, అదేవిధంగా ఈ విద్యాశాఖ అధికారులు కావచ్చు ఏ రోజు కూడా విజిట్ చేయడానికి, వాళ్ళ ఫోటోల కోసమే ఇక్కడ పోజు కొట్టుకోవడానికి విజిట్ చేస్తున్నారు తప్ప కనీసం ఈ సమస్య పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రొటీన్ పద్ధతిలోనే ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మేము విజిట్ చేసినాం హాస్టల్ చేసినప్పుడు పురుగులు పట్టినటువంటి కూరగాయలు, అదేవిధంగా ఎలక పొక్కల ద్వారా వచ్చినటువంటి ఎలకలు తింటున్నటువంటి బియ్యాన్ని తింటా ఉన్నాయి. అదేవిధంగా బూజు పట్టినటువంటి పల్లీలు, అదేవిధంగా పురుగు పట్టినటువంటి రవ్వ కూడా మాకు కళ్ళకు కనపడ్డటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్ళిపోయాను, వాళ్ళు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వీళ్ళ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మనం కస్తూర్బా స్కూల్ ముందు, హాస్టల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని తహసీల్దార్ గారిని, అదేవిధంగా ఎస్ఐ గారిని, ఎంపీఓ గారిని, ఎంపీడీఓ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు సిబ్బందిని కూడా ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా ఇరిగేషన్ మన సంబంధిత ఏఈ గారు కూడా వచ్చి ఈరోజు నీరు తీసేస్తాం, 2 రోజుల్లో తాత్కాలికంగా
సమస్య పరిష్కారం చేస్తాం, పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడంతో మేము ధర్నా విరమించడం జరిగింది. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో సిపిఎం అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తాం. మండల అధ్యక్షుడు మోకుజరెడ్డి, సంబంధిత అధికార నిర్లక్ష్యం వల్ల మద్దూరు మండల కస్తూర్బా కేంద్రంలో 19 మందికి తీవ్ర అవస్థ కావడం అధికార నిర్లక్ష్యం అని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. డ్రైనేజ్ ప్రభుత్వ అధికారులు ప్రజలందరికీ ఇంకుడు గుంతలు కట్టుకోమని చెప్తారు, కానీ కస్తూర్బా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఒక ఇంకుడు గుంత లేకపోతే ఇది సజీవ తారకం అని నేను చెప్పదలుచుకున్నా. అలాగే బాత్రూంలలో వేస్ట్ వాటర్ పోవడానికి వీల్లేదు. వాటర్ అన్నీ పైకి వచ్చి ట్యాంకు నుండి బయట వచ్చే పైపుల నుండి బియ్యం కడగడానికి, కూరగాయలు కడగడానికి, ఉండడానికి, ఆ పైపుల నీళ్ళు పోవడానికి పోయి పైపు లీకేజీల వల్ల ఈరోజు తీవ్ర అవస్థకు గురయ్యారు విద్యార్థులు. దీనివల్ల ఇక్కడే హెచ్చరిస్తున్న బీజేపీ పార్టీ తరఫున ఇంకోసారి ఈ తీవ్ర అవస్థ అనేది రిపీట్ కావద్దని నేను హెచ్చరిస్తున్నా. రాత్రి పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి కస్తూర్బా స్కూల్లో 19 మంది సిక్కయ్య హాస్పిటల్లో చేరడం జరిగింది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని కస్తూర్బా స్కూళ్ళు అంటేనే అనాథ పిల్లలు, గరీబ్ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకొని ఏమి ఇళ్లలో లేని వాళ్ళు వచ్చి చదువుకుంటుంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ కనీస వసతులు కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. దుస్థితి కనబడుతుంది. ఇక్కడ నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఫ్రైడే అని ప్రభుత్వం పెట్టి రోజు దాన్ని ఏదో నామకే వాస్తే చేస్తున్నారు. ఇవాళ కస్తూర్బా స్కూల్కి వస్తే ఇవాళ మురుగుంటలు మనం చూస్తే ఇక్కడ అధ్వాన్నమైన పరిస్థితి. దమ్మాయిగూడల డంపింగ్ వార్డ్ దగ్గర ఎక్కడైతే వాసన ఆ స్మెల్ ఉంటుందో ఇక్కడ అంతకంటే దరిద్రమైన వాసన ఈ కస్తూర్బా స్కూల్లో వస్తుంది. ఇవాళ పిల్లల్ని అడిగినాం, ఎట్లా భరిస్తున్నారు ఆ పిల్లలు అంటే, రోజు ఇక్కడ మేము రోజు చెప్తున్నాం, మా టీచర్స్కు చెప్తున్నాం, అధికారులకు చెప్తున్నాం, ఎవరు వచ్చినా చెప్తున్నాం, కానీ చూస్తుండ్లు పోయి పట్టించుకున్న పాపాన పోతలేరని చెప్పారు. స్వయంగా మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకొని ఈ పిల్లలకు ఇక్కడికి వస్తే కార్బన్ డైఆక్సైడే పీల్చుకునే పరిస్థితి ఉంది. మంచి ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఫుడ్ విషయానికి వస్తే నిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది ఫుడ్ను కూడా చెక్ చేయడం జరిగింది. మురిగిపోయిన అరటి పండ్లు కానీ, రవ్వను చూస్తే పురుగు పట్టిన రవ్వ కానీ పరపోపి ఇవ్వడం జరిగింది. ఇలాంటి దుస్థితి పిల్లలను మంచిగా చదువు, విద్య, వైద్యం, మంచి ఫుడ్డు కస్తూర్బా స్కూల్లో అందించి ఈ పిల్లలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మురుగునీటి సమస్యను కూడా వెంటనే ఈ పిల్లలు ఇక్కడ భరించలేని స్థితిలో ఉన్నారు. వెంటనే ఈ మురుగునీటి సమస్యను తీర్చి వారికి స్వచ్ఛమైన గాలి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. జై తెలంగాణ. మద్దూరు మండలంలో ఏదైతే కస్తూర్బా హాస్టల్ ఉన్నదో 19 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే ఇక్కడ హాస్టల్లో చూసుకుంటే ఫుడ్ బాగాలేదు, మళ్ళీ చూసుకుంటే బాత్రూమ్ సరిగా లేదు. అక్కడ పోయి పిల్లలను సందర్శిస్తే అక్కడికి పోతే ఎస్ఓ ఏం చెప్తుందంటే, లేదు పక్కపొంటి మురికాలు ఉన్నది, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి అంటుంది. మురికాలకు ఫుడ్కు ఏం ఇబ్బంది అని చెప్పి అడుగుతున్నాను. మద్దూరు మండలంలో కస్తూరి పాఠశాలలో విద్యార్థులకు 18 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడం జరిగింది. ఇక కస్తూరి పాఠశాలకు సిపిఎం పార్టీ ఆధారంలో ఎస్ఎఫ్ఐ ఆధారంలో విజిట్ చేయడం జరిగింది. పిల్లలకు అనేక మంది విద్యార్థులకు ఎన్నోసార్లు మురుగునీళ్ళు కావచ్చు, తినే ఫుడ్లో కావచ్చు, పెరుగు కావచ్చు, పల్లీలు కావచ్చు, రవ్వ కావచ్చు, అలాంటి దానిలో పురుగులు అలాంటి వస్తువులు ఇచ్చి పిల్లలు తినబెడుతున్నారు. కాబట్టి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది, ఎన్నోసార్లు పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికీ ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ మేడం గారికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకుండా ఫుడ్ పాయిజన్ కావడం కారణం అధికారుల బాధ్యత. కాబట్టి ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎంపీ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎంఏ ఆఫీస్ కావచ్చు, ఏనాడు సుతా విజిట్ చేయలే. కాబట్టి వీళ్ళకు అధికారులకు బాధ్యత లేదు. ఇది అధికారుల బాధ్యత, పూర్తిగా అధికార బాధ్యత. కాబట్టి అధికారులు ఎంబడే స్పందించి ఈరోజు ఎంఆర్ కావచ్చు, ఎంపీడీ కావచ్చు, ఎంఏ కావచ్చు ఇక్కడికి వచ్చి విచారించడం జరిగింది.
మేము వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల ఈ సమస్యను విద్యార్థుల సమస్య కావచ్చు, హాస్టల్ సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటే ఫుడ్ పాయిజన్ సమస్య కాకుండా లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సమస్యలు పరిష్కారం కావాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, మండల కమిటీ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులను నిరసన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ 2 రోజులు లేని పక్షంలో, చేయని పక్షంలో, సమస్య పరిష్కారం చేయని పక్షంలో విద్యార్థులను ఏకం చేసి, ఎస్ఎఫ్ఐ ఏకం చేసి, ప్రజల్ని, స్టూడెంట్ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.